మాస్కా దాస్ విశ్వక్సేన్ కొత్త సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నిన్న రిలీజ్ అయింది శుక్రవారం మే 31న. ఇక మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే ఈ సినిమా బుక్ మై షోలో చూస్తే 70,000 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఉంది ఈ సినిమాకి. ఈ మధ్యకాలంలో ఇది ఎక్సలెంట్ అని చెప్పాలి, 70,000 టికెట్లు అనేది. ఇక అమెరికాలో కూడా ప్రీమియర్స్కే $1,00,000 ప్రీమియర్ రోజు అంటే గురువారం రోజే వచ్చాయి ఈ సినిమాకు. ఇక నిన్న శుక్రవారం మరో $50,000 మొదటి రోజు అంటే $1,50,000 ఈ సినిమాకు మొదటి రోజు వచ్చినట్టు. మన కరెన్సీలో చెప్పాలి అంటే కోటిన్నర దాకా గ్రాస్ ఒక అమెరికాలోనే. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో ఈ సినిమా 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది మొదటి రోజు. ఇవి ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇక రాయలసీమలో కూడా చాలా బాగా వచ్చాయి, 1.5 కోటి గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు మొదటి రోజు. ఇక మిగిలిన ఆంధ్ర, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇవన్నీ కలిపి మరో 2.5 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ఈ సినిమా మొదటి రోజు 6 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది విశ్వక్సేన్ కెరియర్ బెస్ట్ కలెక్షన్స్ మొదటి రోజు ఓపెనింగ్స్. పోటీలో ఇంకా 2 సినిమాలు ఉన్నాయి, అయినా కానీ ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం గ్రేట్ అని చెప్పాలి. ఇక కర్ణాటకలో 50 లక్షల గ్రాస్ వచ్చింది మొదటి రోజు. ఇక ఓవర్సీస్లో 1.5 కోటి వచ్చింది, అంటే 2 కోట్లు కర్ణాటక ఓవర్సీస్ కలిపి అంటే 8 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇది హయ్యెస్ట్ కలెక్షన్స్ విశ్వక్సేన్కి మొదటి రోజు పరంగా. ఇక ఈ 8 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ తీసేస్తే డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 1 కోటి షేర్ వచ్చింది మొదటి రోజు. తెలంగాణకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల కొన్నారు, అంటే 1 కోటి వెనక్కి వచ్చింది మొదటి రోజే. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి తెలంగాణలో హిట్ అవ్వడానికి, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవ్వడానికి. 2 కోట్ల షేర్ అంటే మరో 4 కోట్ల గ్రాస్ రావాలి. నాకు తెలిసి ఈ శని ఆదివారాల్లో వచ్చేస్తాయి అవి. ఇక రాయలసీమకు వచ్చేసి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 1.5 కోటి కొన్నారు. ఇక్కడ మొదటి రోజే సగం వచ్చేసింది, 75 లక్షల షేర్ వచ్చేసింది. 50% రికవర్ అయిపోయింది రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి. ఇంకో 75 లక్షల షేర్ రావాలి. నాకు తెలిసి శనివారం ఆదివారం కలెక్షన్స్తో అది కూడా వచ్చేస్తుంది. సో రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు కూడా సేఫ్ అయిపోతారు. ఇక మిగిలిన ఆంధ్రాకి మొత్తంగా ఈ సినిమాని 3.5 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1.5 కోటి ఉంది, అంటే ఇంకో 2 కోట్లు వచ్చేస్తే ఆంధ్రాలో కూడా హిట్ అయిపోతుంది సినిమా. నాకు తెలిసి 2 రోజుల్లో వచ్చేస్తాయి. అసలు ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల కొన్నారు. మొదటి రోజు షేర్ వచ్చేసి 3.5 కోట్లు ఉంది, అంటే మరో 4.5 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. 4.5 కోట్లు అంటే మరో 9 కోట్ల గ్రాసు ఈజీగా ఈ శని ఆదివారాల్లో వచ్చేస్తాయి. సినిమా హిట్ అయిపోతుంది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటకకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అంటే కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి 2 కోట్లకు కొన్నారు. ఇక్కడ మొదటి రోజు షేర్ వచ్చేసి 1 కోటి, అంటే 50% వెనక్కి వచ్చేసింది కర్ణాటక అండ్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకి. ఇంకో 1 కోటి షేర్ రావాలంటే 2 కోట్లు రావాలి. ఈ శని ఆదివారాలు అది కూడా వచ్చేస్తుంది. సో నాకు తెలిసి మోస్ట్లీ శనివారం ఆదివారంలో అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయిపోతే సోమవారం నుంచి వచ్చేవన్నీ లాభాలే. సినిమాకు టాక్ కానీ మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి, అయినా కానీ సినిమా ఓపెనింగ్స్ బాగున్నాయి. సో శని ఆదివారాలు కాబట్టి మా సినిమా కాబట్టి ఈజీగా కలెక్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది 3 రోజుల్లో. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్స్ కూడా తీసుకోవచ్చు. సోమవారం నుంచి అన్ని లాభాలు ఈ సినిమాకు. సో కమర్షియల్గా సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవుతుంది. సినిమా బాగున్నా బాగాలేకున్నా, రివ్యూస్ ఎలా ఉన్నా, మౌత్ టాక్ ఎలా ఉన్నా, సో ఖచ్చితంగా హ్యాట్రిక్ పడింది మన మాస్కా దాస్కి, విశ్వక్సేన్కి. ధమ్కి కమర్షియల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్, గామి కమర్షియల్గా హిట్, ఇప్పుడు అది గామి కమర్షియల్గా క్రిటికల్గా కూడా హిట్. ఇప్పుడు ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కమర్షియల్గా అయితే హిట్ అవుతుంది. ఇక ఎంత దూరం వెళ్తుందనేది చూడాలి. అది మన మాస్కా దాస్ విశ్వక్సేన్ కొత్త సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. రిలీజ్ అయిన మొదటి రోజు 8 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4.5 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే ఆల్మోస్ట్ 50% వచ్చేసింది వెనక్కి. మొదటి రోజే 4.5 కోట్లు వచ్చాయి. మరో 5.5 కోట్ల షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. 5.5 కోట్లు అంటే మరో 11 కోట్ల గ్రాస్ రావాలి. ఈ శని ఆదివారాల్లో ఖచ్చితంగా సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని హిట్ అయిపోతుంది. ఓకే, బాయ్.